ఇవాళ ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ వద్ద 63,50,00,000 రూపాయలతో నిర్మించిన కలెక్టరేట్ నూతన సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని ఇవాళ సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని సుందరంగా తీర్చిదిద్దారు. బంతిపూల తోరణాలు, సప్తవర్ణ రంగులతో ఆకట్టుకునేలా కలెక్టరేట్ ప్రాంగణం అలంకరణ చేయగా వివిధ రకాల పూలతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. సభస్థలి వద్ద అతిథులు ప్రజల కోసం కుర్చీలు ఏర్పాటు చేయగా తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల్లో ప్రత్యేక సుందరీకరణ పనులు పూర్తి చేశారు. అతిథుల స్వాగతం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమం వరకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేయగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ములుగు జిల్లా పరిపాలనకు కొత్త చిరునామాగా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఉండబోనున్నది. ఇవాళ ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ వద్ద 63,50,00,000 రూపాయలతో నిర్మించిన కలెక్టరేట్ నూతన సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని ఇవాళ సీఎం ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రాకకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఈ రోజు ఆగస్టు 16 ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. మేడారం నుంచి ప్రారంభమై ఈ పర్యటనలో అత్యాధునిక కార్యక్రమాలతో పాటు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం దాదాపు 63,50 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని అయితే సముదాయాన్ని అయితే ప్రారంభించి ఈ రోజులకు పూర్తయిందని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. అదే నేపథ్యంలో 866 కోట్ల విలువైన ములుగు జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ కూడా ఇక్కడి నుంచే ఈ రోజు ప్రారంభించబోతున్నానని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మధ్యాహ్నం 1:30 గంటలకు హెలిప్యాడ్ లో మేడారం అయితే చేరుకోవడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే సీఎం నిర్వహించనున్నారని చెప్పుకోవచ్చు. అర్హులైన వితంతు, ఒంటరి మహిళ, కొత్త పింఛన్లు, మంజూరు పత్రాలను ఈ మేడారం సమ్మక్క సన్నిధిలో నుంచి ఆయన ఒక సెంటిమెంట్ గా భావించి ఇక్కడ తన ఆడబిడ్డగా కూడా మంత్రి సీతక్కను కూడా ఆయన అత్యధికంగా దగ్గర చూసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క కొత్త పింఛన్ వ్యవహారం నా కాన్స్టిట్యున్సీ నుంచి ప్రారంభించండి అన్న ఒక మాట చెప్పడంతోనే తడువు లేకుండా వెంటనే ములుగు జిల్లా పర్యటనను ఖరారు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో గత మేడారం జాతరలో కూడా ఇక్కడ ఒక కేబినెట్ సమావేశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించడం చరిత్రలోనే మొట్టమొదటిసారని చెప్పుకోవచ్చు. ఈ విధంగానైతే ములుగు జిల్లాకు దాదాపు అభివృద్ధి పదంలో పరిగెత్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధమైన భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్ ఫ్యూయల్ ప్లాంట్ కూడా ఈ రోజు ప్రారంభించబడ్డని చెప్పుకోవచ్చు. మేడారం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకొని తర్వాత గట్టమ్మ దేవాలయంలో గట్టమ్మ దేవాలయంలో పూజలు అందుకొని అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీరాజ్ హామ్ రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పైలాన్ ప్రాజెక్ట్ అయితే సీఎం అయితే ఈ రోజు అక్కడి నుంచి ఆవిష్కరించారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో సుమారు 18,472 కిలోమీటర్ల పంచాయతీరాజ్ శాఖ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో లక్ష్యం పెట్టుకుందని చెప్పుకోవచ్చు. మొదటి దశలో 7,448 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం అంచనా వ్యయం సుమారు 16.7 కోట్లుగా ఫండ్ అవుతుందని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా సీఎం అనంతరం ములుగులో మేడారం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీఎం అనంతరం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాన్ని సముదాయాన్ని అయితే ప్రారంభించనున్నారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం కలెక్టరేట్ ను ప్రారంభించున్నారు. అయితే ఈ విధంగా కలెక్టరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు దాని చుట్టుపక్కల ఆ తెలంగాణ తల్లి చుట్టుపక్కల చిన్న మంచి అందాలతో చక్కటి బంతిపూలతో మొత్తం వివరించడంతో దాన్ని ఆకట్టుకునే పరిస్థితి అయితే మీటింగ్ మొత్తంలో అది అవపడినట్టు ఉంది. ఇదే నూతన కలెక్టరేట్ నిర్మాణానికి సుమారు 63.50 కోట్ల ఖర్చు అయినట్లు తాజా నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది. ములుగు జిల్లాకు దాదాపు 868 కోట్ల అభివృద్ధి పనులు అయితే ఈ రోజు కేటాయించడం జరిగింది. ఆ కలెక్టరేట్ వేదిక ములుగు జిల్లాలో మొత్తం సుమారు 865 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు అయితే సీఎం పర్యటనలో అయితే ఇక్కడ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటనలో నేపథ్యంలోని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కెడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ
రామ్నాథ్ కేకన్ తదితరులు ఏర్పాట్లు పూర్తిగా పరిశీలించారని చెప్పుకోవచ్చు. భద్రత, ట్రాఫిక్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పైలాన్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులు పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి ఉంది. ఇదే విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం, కొత్త పింఛన్లతో పాటు ఇక్కడ నుంచి ఈ అభివృద్ధి ఫలాలు మొత్తం సభలో మాట్లాడిన తర్వాత నేరుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాలకైతే అక్కడ సీఎం వెళ్ళనున్నారు. అక్కడ కూడా కొన్ని అభివృద్ధి పథకాలతో పాటు కొన్ని రోడ్లు కూడా శంకుస్థాపన చేరున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ, తోటి మంత్రులు కూడా అందరికీ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ సభాస్థలానికి చేరుకున్నారు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.